నేను సింగనపల్లి మాజీ ఎంపీటీసీని చెరుకూరు రమ్ముతున్నాను. ఈ మందు షాపు వల్ల ప్రతి షాపు నుంచి డెలివరీ వీళ్ళ మనుషులే తీసుకుపోయి రాత్రి పగులు అనకుండా గుడి బడి అనకుండా తీసుకొని పోయేది. వాళ్ళ చిల్లర రంగంలో పెట్టేది, చిల్లర రంగంలో మందు షాపులు పెట్టేది. దీనివల్ల రాత్రులు పగులు వాళ్ళు లేడీసు ఈ ఎవరైనా ముసలిళ్ళు పింఛనీళ్ళు వస్తలా ఆ పింఛనీళ్ళు అవి దౌర్జన్యంగా తీసుకొని పోయేది. వాళ్ళకి నెల వచ్చే వరకు దాడులు జరగడము, వాళ్ళకు రోజువారీగా ఆ పింఛనీళ్ళు వచ్చిన రోజు ఈ క్వార్టర్లు ఎంతో ఆ పింఛనీ ఎంతో ఆ మొత్తము ఈ షాప్ వాళ్ళు తీసుకునేది. ప్రతి చిల్లర రంగంలో ఒక షాప్ పెట్టుకుంటాం సారాయంగా. అది వాళ్ళు మాకు తపరం కానీ మరిపాడు మండలంలో అంతా జరిగేది ఇదే. డెలివరీలు తీసుకుపోయి వేసేస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైనా మాట్లాడితే దౌర్జన్యాలు తగులు ఆ రకంగా ప్రతి మా నాయనగుంట దగ్గరే బడి అక్కడే, మళ్ళా సింగనపల్లి నుంచి అక్కడ ఒక ఆయన ఇల్లు కట్టి అక్కడ కానీ బెల్ట్ షాపులే. అదే రకంగా అన్నీ గమిడికి బజార్కు బెల్ట్ షాపులే. ఈ గ్రామాలలో పోయి విచారించుకుంటే ఆ లేడీస్ మాట్లాడే మాటలు వాళ్ళ బాధలు చూస్తే సమయంగా ఈ సర్వే చేసి మన నెల్లూరులో గారికి మన ఎస్ఎస్సిఏ గారికి ఉదయగిరిలో ఇచ్చాం. దీని మీద చాలా ప్రమాదాలు ఇంతకుముందు కానీ ఘోరంగా ఈ సారాయి వల్ల యాక్సిడెంట్లు అయ్యి ఇదే రకంగా మా ఊరికాడ 2-3 చచ్చిపోయారు. పిట్టాపురం సెంటర్లో చచ్చిపోయారు. ఎంత రాత్రి 3 గంటల నుంచి మళ్ళీ పొద్దుకి 6 గంటల దాకా సారాయి తాగినప్పుడు మళ్ళీ ప్యాకెట్లు తాగడానికి మళ్ళీ తగులు తంటాలు ఇళ్ళల్లో అల్లళ్ళు దొంగతనాలు. వీటిపైన గవర్నమెంటు దయచేసి పోలీసు వారైనా ఎస్ఐజి సిఏ గారు నేను నెల్లూరులో ఇచ్చిన పెద్ద ఆయన గారికి అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ దీని మీద జాగ్రత్త తీసుకోవాలని, రాబోయే రోజుల్లో ఎవరిల్లు ఎవరికి అయిపోద్దో, ఎవరి కుటుంబంలో ఎవరికేం ఘోరం జరిగిపోద్దో ఈ ప్రమోదాన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు తీసుకొని నమస్కరించు.